డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గొప్ప సంఘ సంస్కర్త, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అసమానతని రూపుమాపి సమానత్వాన్ని తీసుకురావాలని పరితపించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుణ్ణి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, వారి ఆశయాల్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే కృషి చేసిండో ఆయన కృషిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, అదేవిధంగా వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి జన్మస్థలాన్ని, చదువుకున్నటువంటి జన్మస్థలాన్ని, విదేశాల్లో చదువుకున్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా వారు ఎక్కడైతే వారిని ఖననం చేసిందో ఆ ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాన్ని కూడా పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని, కృషిని భావితరాలకు తెలియజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఆ మహనీయుని ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ, మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.